హలో అందరికీ! ఈరోజు ఎక్కడికెళ్తున్నాము ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. సో, వీడియో అయితే ముందుగా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ మద్దాంజనేయ స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట. సో, రోడ్లు చూసిన తర్వాత నాకు నిజంగా భయమేసింది. ఎందుకంటే అంత దారుణంగా ఉన్నాయి రోడ్లనేది. ఫైనల్లీ టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాం. సో, జనాలైతే చాలా బాగా ఎక్కువున్నారు. ఏంటంటే నేను యాక్చువల్లీ మార్నింగ్ టైమ్ వెళ్దాం అనుకున్నాను. కానీ మార్నింగ్ టైమ్ ఈరోజు ఖాళీ ఉండదు. ఎందుకంటే మంగళవారం అని చెప్పేసి నేను ఈవినింగ్ అనేది ప్లాన్ చేశాను. ఈవినింగ్ 3:30కెళ్ళాను. అయినా గాని జనాలైతే చాలా రష్ ఉన్నారు. సో, బండి పార్కింగ్‌కైతే టికెట్ అయితే తీసేసుకున్నాం. లోపలికి వెళ్తూనే ఉన్నాం. ఈ జనాలను చూసిన తర్వాతయితే నాకొకటి అనిపించింది. ఏంటంటే, నాకు దర్శనం అవుద్దా? అవ్వదా? అని చెప్పేసి ఒకటే టెన్షన్ అయితే మొదలైపోయిందనమాట నాకైతే. ఎందుకంటే, నేను పరమ భక్తురాలిని ఆంజనేయ స్వామికి. సో, మీకు కూడా హనుమాన్ అంటే ఇష్టముంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో జై హనుమాన్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఫైనలీ బండయితే పార్క్ చేసేసి లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. డెకరేషన్ చూసిన తర్వాత అబ్బా! అనిపిచ్చింది. సో, లోపలికెళ్ళి డెకరేషన్ చూసిన తర్వాత ఇంకా గూస్ బంప్స్ అయితే నాకొచ్చినియనమాట. ఎందుకంటే జనాలు అంత గట్టిగా ఉన్నారు. అండ్ డెకరేషన్ కూడా అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు 2 కళ్ళు సరిపోలేదు. దర్శనం అవుద్దా? అవ్వదా? అన్న టెన్షన్‌లో అయితే నేనున్నాను గదా! సో, ఫైనల్ అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారినైతే చాలా బాగా అలంకరించారు. సో, తర్వాత ప్రసాదం క్యూలో అయితే నించున్నాం. మీకు చెప్పాను గదా! పరిచయం చేస్తానని. హీ ఈజ్ మై మ్యాన్. మేమిద్దరం అయితే క్యూలో నించున్నాం ప్రసాదం తీసుకోవడానికి. సో, నేనైతే ఎక్కువసేపు నించోలేకపోయాను. సో, తనే నించుని ఓపికగా ప్రసాదం అయితే తీసుకొచ్చారు. సో, నాకు ఎంతసేపు చూసినా కానీ నాకు ఆ అలంకరణ మీదే ఉంది. ఎందుకంటే నేను పరమ భక్తురాలిని ఆంజనేయ స్వామికి. సో, ఫైనల్ అయితే తను ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది గదా! చెవులకి పెట్టుకొని రీల్స్ చేయడం. సో, నేను తనని 3 డేస్ బ్యాక్ అడిగాను. ఆయన గుర్తుపెట్టుకొని నాకైతే కొనిచ్చారు. సో, నా ఫేస్‌కి ఎలాగుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో, వినాయకుడి బొమ్మ కూడా తీసుకున్నాం. అండ్ వెళ్ళే దారిలో అయితే అగరబత్తీలు కొనుక్కుందాం అని చెప్పేసి ఆగామనమాట. ఎందుకంటే అక్కడ హోల్‌సేల్ కాబట్టి ఫైనల్ అయితే పర్చేస్ చేసాం. అలా తిరుపతి వెళ్ళే దారిలో హనుమాన్ విగ్రహం అయితే నిర్మించారంట. సో, దాన్ని కూడా నేను ఇవాళే చూసాను. అండ్ ఈరోజు అస్తమానం హనుమాన్‌తోనే ఎక్కువ గడిపాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్